అమ్మ నమస్కారం. నమస్కారం అండి. సో, ఇప్పుడు మనకు ఒక కాలర్ మాట్లాడుతా అన్నారు. ఒకసారి వారికి కాల్ చేస్తారమ్మా? తప్పకుండా అండి. హలో! ఆ! అమ్మ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే అమ్మా. నేను ఇక్కడ స్టూడియోకొచ్చాను. ఓకే. మీరు ఆ! అది మీ వారికి పూజ చేయించుకున్నారు కదా! సో, ఏ సమస్యలోంచి మీరు బయటపడారు అనేది ఇక్కడ ముఖేష్ గారికి చెప్పండి. ఓకే. ఆ! సరే. సరే. అమ్మ నమస్కారం. నమస్తే సార్. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటమ్మా ఏ సమస్యతోని తనుష్క మేడంని అప్రోచ్ అయ్యారు మీరు? ఏ సమస్య నుండి బయటపడ్డారు అసలు? మా సార్‌కు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నది సార్. ఓకే. ఇంకా కొంచెం ప్రాపర్టీ విషయంలో గొడవలున్నాయి. హ్మ్. దాని గురించి మేడం కొంచెం మాకు పూజలు చేయించి ఆ మెటీరియల్ పంపించింది. ఓకే. ఆ పూజలన్నీ చేసుకున్నాము. 2 మంత్స్‌లో కంప్లీట్ అయినాయి. ఇప్పుడు సార్‌కి హెల్త్ ప్రాబ్లమ్ బానే ఉంది. ఆ ప్రాపర్టీ విషయస్ కూడా అన్నీ బానే క్లియర్ అయిపోయినాయి. ఓకే. మంచిగానే ఉన్నాం సార్. ఎలా అప్రోచ్ అయ్యారమ్మా? టీవీ ఛానల్‌లో చూసారా? లేకపోతే ఎవరైనా నంబర్ ఇచ్చారా కలవమని? మీరు ఎలా కలిసారు? టీవీ ఛానల్‌లో చూసినాం సార్ మేము. టీవీ ఛానల్‌లో చూసారు. ఆ! ఓకే. మీరు అప్రోచ్ అయిన తర్వాత మేడంకి మీ సమస్య చెప్పారా? లేపోతే మేడమే మీకు సమస్యని వివరించారా? ఎలా అంటారు? మేము చెప్పలేదు సార్. మా మా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మేడమే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా ఇలా జరిగిందని మొత్తం మేడమే చెప్పింది సార్. మేమేం చెప్పలేదు అసల. ఓకే. ఓన్లీ డీటెయిల్స్ ఇస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇంకా ఏమన్నా ఉన్నాయంటే ఇంకేం లేవు మేడం అన్నీ మీరే చెప్పేసిండ్రు ముందే అని చెప్పినాం. ఓకే. సో, మరి చెప్పిన తర్వాత దీనికి రెమెడీ జేసుకోండి. ఈ రెమెడీ జేసుకుంటే ఇంకా ఫలితం పొందవచ్చన్న తర్వాత మీరు వెంటనే ప్రొసీడ్ అయ్యారా? అయ్యో! అందరూ ఇలానే జెప్తారు గదా! మేడం గూడా ఇలానే చెప్పిందని మీరేమన్నా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా? మేమేం ఆలోచించలేదు సార్. ఎందుకంటే చాలా మంది దగ్గర ఎళ్లి చాలా జాతకాలు చూపించుకున్నాం. మాకేం సక్సెస్ కాలేదు. ఓకే. ఇంకా నెక్స్ట్ తర్వాత మేడంని కలిసి మేడం చెప్పంగానే మేము ప్రొసీడ్ అయినాం. బానే ఉంది. ఇంక నెక్స్ట్ బాబుకి కూడా చేయించాలి మేడం తోటి. ఓకే. ఆ! బాబుకి కూడా కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది. మేడం చెప్పిండ్రు. ఓకే. బాబుకి కూడా చేపిస్తాం సార్ మేడం తోటి. యెస్. సో, మీరు మీ సార్‌ది క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాబుదంటున్నారు. సో, చాలా మెరుగైన ఫలితాలు చూసారా అమ్మా మీరు? అవును సార్. సో, ఇప్పుడు ఎవరైనా గూడా మిమ్మల్ని అడుగుతారనుకోండి, ఎవరైనా మంచి జ్యోతిష్యులను సంప్రదించాలంటే, ముఖ్యంగా మీరు తనుష్క మేడంకి రిఫర్ చేస్తారా? ఎలా అంటారు? చేస్తా సార్. కంపల్సరీ చేస్తా. మేము 5 ఇయర్స్ నుంచి చాలా దిక్కుల ఇట్లా చూపించుకున్నాము. మాకంత మంచిగా ఏం కాలేదు. హ్మ్. హ్మ్. మనీ కూడా బానే అయిపోయినాయి అక్కడిక్కడ చూసి. మేడం అప్రోచ్ అయిన తర్వాత మాకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ మా బాబుకి కూడా చేయించాలని డిసైడ్ అయినాం మేము. ఓకే. సూపర్ అమ్మా. సూపర్. బాబుదేంటమ్మా సమస్య మరి? బాబుకు మాంది గ్రహం ఉంది. 7 ఇయర్స్ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పింది మేడం. ఓకే. ఇప్పుడు 9th క్లాస్. యాక్సిడెంట్లు అయినాయి. బాబు చదవట్లేదు. సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు. కొంచెం బ్లాక్ మ్యాజిక్ ప్రాబ్లము. హ్మ్. అది ఇంట్లో ఒక ఇంట్లోకెళ్తే కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఓకే. ఆత్మ ఉందని. ఇంగా అయన్నీ మేడం చెప్పింది మాకు. ఓకే. ఇంకా దాని గురించి బాబుకు ఇప్పుడు మనీ సెట్ అయితానే బాబుకి కూడా చేయిస్తాం సార్ మేము. యెస్. సో, తప్పకుండా అమ్మా ఇప్పుడు మీ యొక్క సమస్య తొలగింది కాబట్టి మీ బాబుకి గూడా చేయించాలని రెడీగా ఉన్నారు. మేడం చెప్పింది ఫస్ట్ మీ హస్బెండ్ చేయించుకోండి. మీకు నమ్మకం కలిగితేనే తర్వాత ప్రొసీడ్ కాండి అని చెప్పింది. Yes. మాకు నమ్మకం కలిగింది సార్. మేము చేపించుకుంటాం. యెస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఫీడ్‌బ్యాక్‌గా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో, ఈ క్లయింట్ గూడా మనకు చెప్పిందేంటంటే అమ్మా, ముఖ్యంగా వారికి ఏ సమస్య ఉందో అని మీకు చెప్పకముందే వారికే మీరు చెప్పారు. నేనే చెప్పేసాను. యాక్చువల్‌గా ఏందంటే వీళ్ళు ప్రాపర్టీ వల్ల వీళ్ళకి కొన్ని చేతబడే ఎఫెక్ట్ జరిగింది. వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగింది. అదన్నీ వాళ్ళు ఎవరు చేశారనే విషయం కూడా ఆ నెంబర్‌తో మ్యాచ్ అవుతుందనమాట. వాళ్ళు చెప్పిన యాక్చువల్‌గా నేను చెప్పిన నెంబర్స్ ఫస్ట్ నోట్ చేసుకోమన్నాను. తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఎవరు గొడవ పడ్డారు అసలు ప్రాపర్టీ విషయంలో రీసెంట్‌గా ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాల్లో జరిగింది అంటే అన్నీ కరెక్ట్ మేడం మీరు చెప్పింది. అదేదో జరుగుతుంది ఇప్పుడు కూడా గొడవలతో. అలానే ఆరోగ్యం కూడా ఆయనకు అసలు బాగున్న మనిషి సడన్‌గా అస్సలు ఆరోగ్య సమస్యల వల్ల బాధపడ్డారు వాళ్ళ భర్త. అది కూడా ఏందంటే ఆ ప్రాపర్టీ ఇష్యూ జరిగిన తర్వాతనే. ఇవన్నీ నేనే చెప్పేశాను. అందుకే ఆమె కూడా అదే అన్నారు. అసలు ఆ నమ్మకం అనేది అక్కడే వచ్చిందని. రెండోది వీళ్ళ బాబుకు యాక్చువల్‌గా ఏందంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఏందంటే వాళ్ళ బాబు మీద కూడా పడింది. సో, అంటే వాళ్ళ టోటల్ ఫ్యామిలీకే చేశారనుకోండి. నేను ఒకటి ఏమన్నాను, వాళ్ళు ఒకటే అప్పుడే అందరికి చేయించుకుంటామంటే లేదు. ఫస్టు మీ వారిది సాల్వ్ చేసుకోండి. ఆయనది అయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళది చూస్తాము అట్లా అని చెప్పిన. ఈయనది రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు వాళ్ళ బాబుది చూపించుకున్నారు. బాబుది కూడా రెమెడీ ఫాలో అయిపోయారు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే
వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారు. అక్కడ ఏమైందంటే వేరే వాళ్ళు ఒక చనిపోయిన ఒక నెగెటివ్ అనే ఆ ఆత్మ బాడీలో ఎందుకు వస్తుందంటే బ్లాక్ మ్యాజిక్ జరిగేటప్పుడు అంతా ఒక బ్యాడ్ టైం ఉన్నప్పుడు ఏదో సమస్యలు ఎవరో చనిపోయిన ఎఫెక్ట్ కూడా వీళ్ళ మీద చూపిస్తుంది చూడండి. అది కాకుండా వీళ్ళకి ఆ చేతపడే ఎఫెక్ట్ ఆ బాబుకు కూడా వచ్చింది. ఎందుకంటే నేను చెప్పిన టైం ప్రకారం కంటిన్యూగా ఆ బాబుకి యాక్సిడెంట్ అయ్యింది. సో అది కూడా యాక్సిడెంట్ అయిన డేట్, మంత్, ఇయర్ అన్ని కౌంట్ చేసి ఆ నెగిటివ్ పవర్లోనే ఉంటుంది. సో ఎవరి వల్ల జరిగిందని ఆ నెంబర్ మ్యాచ్ అవుతుంది అట్లనే. సో వాళ్ళు ఇంకా అక్కడే షాక్ అయ్యారు. సో ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ చేయించినప్పుడే నేను అన్ని విషయాలు చెప్పేశాను. ఫ్యామిలీకి ఇప్పుడు ఒకేసారి మీరు రెమెడీ ఫాలో అవ్వద్దు, స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఒకరిది మంచిగా అయ్యి వాళ్ళ రిజల్ట్ పొందని వాళ్ళ కంటి ముందుకు చూడండి, చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ బాబుకు వాళ్ళు నెక్స్ట్ కన్ఫర్మ్గా చేసుకుంటారు. ఎందుకంటే తన కంటి ముందుగా చూశారు, ఆయన ఆరోగ్యం బాగా అయిపోయింది, ఆ ప్రాపర్టీ ఇష్యూస్ టోటల్గా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు బాబు విషయం అంటే ఆయనకు స్టడీస్ ఇంపార్టెంట్. యాక్సిడెంట్ ఎందుకు అవుతుందంటే మాంది దశ ఉన్నప్పుడు చేతబడి ఎఫెక్ట్ కూడా వస్తుంది. అందుకే మాంది గురించి నేను ప్రతి ప్రోగ్రాంలో చెప్తూ ఉంటాను. ప్రతి జనులకు మాంది గురించి తెలియదు, కానీ జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరూ కూడా మాంది గురించి రెమెడీ కరెక్ట్గా ఫాలో అవుతే వాళ్ళ రెమెడీస్ కూడా ఫలితం ఉంటుంది. సో కానీ ప్రాపర్ రెమెడీ ఇవ్వాలి జనులకు, అది ఇస్తే జ్యోతిష్యం మీద నమ్మకం వస్తుంది ఫస్ట్. సో వీళ్ళకి కూడా అదే సమస్య, బాబుకు ఇంకా 7 సంవత్సరాలు ఉంది మాంది దశ. సో దాంట్లో మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అది ఎంత రాకుండా మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు చేయించుకొని. సో వాళ్ళు హస్బెండ్ కోసం అప్రోచ్ అయినప్పుడు బాబుది కూడా చూపిస్తే ఇది బయటపడడం, దానికి కూడా మీరు రెమెడీ చెప్పడం, దాని ద్వారా వాళ్ళ హస్బెండ్ మంచి రిజల్ట్ రావడం, సో తద్వారా వాళ్ళ అబ్బాయిని కూడా సంప్రదించడం అనేది చాలా మంచి విషయం అమ్మ. సో ఏది ఏమైనప్పుడు కూడా ఎటువంటి సమస్యలున్నా మీరు దానికి పరిష్కారం చూపిస్తారు. అవును, వాళ్ళ ఆస్తులు ఇవ్వకపోయినా వాళ్ళ అసలు వాళ్ళ తోడు పుట్టిన అంటే ఈమె వల్ల అంటే వీళ్ళ హస్బెండ్ వల్ల బ్రదర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేది. సో వాళ్ళ ఆస్తుల విషయంలో చాలా గొడవ పడేవాళ్ళు, ఇవ్వకుండా పెద్ద ఇష్యూస్ చేసేవాళ్ళు. ఇలానే వదిలేసి వెళ్ళిపోతే బాగుంటది ఆస్తులు మనకి అని అట్లా అనుకునేవారు. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి రావాల్సిన ఆస్తులు వచ్చినాయి మన రెమెడీ వల్ల. సో అలానే ఆరోగ్యంని బాగా అయిపోయింది. ఎవరైతే వీళ్ళ ఆస్తులు వద్దని వీళ్ళంతలో వెళ్ళిపోవాలని చెప్పి బ్లాక్ మ్యాజిక్ చేశారు వాళ్ళు. సో అదన్నీ కూడా క్యూర్ అయిపోయింది, అసలు క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ అమ్మ. ముఖ్యంగా తనుష్క గారిని వ్యక్తిగతంగా కలవాలనుకున్నా లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్లో మాట్లాడాలనుకున్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మార్నింగ్ అవర్స్లో మేడం పూజా కార్యక్రమంలో ఉంటారు. సో మీరు కాల్ చేసినా కూడా వాళ్ళ టీం రిసీవ్ చేసుకుంటుంది. మేడం అందుబాటులో ఉన్నటువంటి టైంలో మీకు కలపడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అందరిది బిజీ షెడ్యూలే, మనమే వ్యక్తిగతంగా చాలా బిజీగా ఉంటాం. సో పూజలు ఎంతోమంది క్లయింట్స్ ఉంటారు, వాళ్ళందరికీ పూజలు చేయించడంలో మేడం బిజీగా ఉన్నప్పటికీ మీరు మేడంతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఎక్కడున్నా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా మేడం మీతో మాట్లాడతారు. మీకు సంబంధించినటువంటి డౌట్లన్నీ క్లియర్ చేస్తారు, మీ సమస్యకు సరైన పరిష్కారం చెప్తారు. సో పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 2 నెంబర్లకు మాత్రమే సంప్రదించవచ్చు తనుష్క గారిని. ధన్యవాదాలు.